జపాన్లో 90 ఏళ్లు అంటే చాలా మంది ఆరోగ్యంగా ఈజీగా బతికేస్తారు. 90 ఏళ్ల వయసులోనూ పరుగులు తీస్తూ కనిపిస్తారు. కిడ్నీ సమస్యల నుంచి క్యాన్సర్ వరకు వారు వేసుకునే పిల్ ఒకటి ఉంది. అదే జపాన్ మ్యాజిక్ పిల్. ఇంతకీ అదేంటి? వందేళ్లు బతికే వరాన్ని ఇస్తోంది జపాన్ మ్యాజిక్ పిల్. అంత మహత్తున్న ఆ మ్యాజిక్ డ్రగ్ ఎక్కడ దొరుకుతుందో చెబితే ఎంత ఖర్చైనా కొనుక్కుంటా అంటారా? అది నిజానికి ఫ్రీగానే దొరుకుతుంది. ఆ పిల్ పేరు నడక. వివిధ అనారోగ్యాలను అడ్డుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న కొన్ని నడకలే ఈ పిల్స్. జపాన్లో 100 ఏళ్లు పూర్తి చేసుకున్న వారి సంఖ్య లక్షల్లో ఉంది. ఇక్కడి ప్రజలు అనుసరించే జపాన్ వాక్ లేదా ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ వాక్ ని దీర్ఘాయుష్కి కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు. దీన్ని చేయటం కూడా తేలికే. 3 నిమిషాలు వేగంగా నడిచి ఆ తర్వాత 3 నిమిషాలు నిదానంగా రిలాక్స్డ్ గా నడిస్తే చాలట. దీన్నే మార్చి 5 సార్లు చేస్తే అదే జపాన్ వాక్. ఈ వాక్ తో కండరాలకి గుండెకి తగినంత ఆక్సిజన్ అంది అనేక అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయట. అంతేకాదు 10 ఏళ్ల వయసు తగ్గినట్టుగా కూడా అనిపిస్తుందట. అందుకే మరి ఈ వాక్ ని అటు సెలబ్రిటీలు ఇటు సామాన్యులు కూడా ఇష్టంగా అనుసరిస్తున్నారు. జపాన్ వాక్ రోజుకు కనీసం 30 నిమిషాలు చేయాలి. వారానికి 4 రోజులైనా చేస్తే మధుమేహం మాయమైపోతుంది. రోజుకు 10,000 అడుగులైనా నడవాలని చెబుతున్నారు జపనీయులు. ఈ టైప్ వాకింగ్ ను 1960లోనే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు జపనీయులు. ఆ ఫలితాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. రోజుకు 10,000 స్టెప్స్ వేస్తే మతిమరుపు, గుండె సంబంధిత వ్యాధులు దరిచేరం. 13 రకాల క్యాన్సర్ వ్యాధులను దూరం చేస్తుంది. ఒకవేళ 10,000 స్టెప్స్ రోజు నడవడం కష్టమనుకున్న వారు 3,000 స్టెప్స్ తో మొదలుపెట్టి క్రమంగా పెంచుకుంటూ పోవాలి. 8 అంకె ఆకారంలో 5 నిమిషాలు ఆపకుండా నడవడమే 8 వాక్. జిమ్, పార్క్, ఇల్లు ఎక్కడైనా సరే 8 ఆకారాన్ని గీసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా కనీసం 8 అడుగుల వెడల్పు, 16 అడుగుల పొడవు ఉండాలి ఆకృతి. కాస్త నెమ్మదిగా మొదలుపెట్టి క్రమంగా వేగాన్ని పెంచి నడవచ్చు. పదే దిశను మార్చి నడిచే ఈ పద్ధతిలో మన ఏకాగ్రత పెరుగుతుందట. కండరాలకి చక్కని వ్యాయామం అంది గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. తలకు దెబ్బలు తగిలిన వారికి, మానసిక సమస్యలున్న వారికి వైద్యులు తొలి రోజుల్లో ఈ నడకని చికిత్సగా అందించేవారు. తర్వాత శరీరం, మనసు రెండింటికి ప్రయోజనాలు అందించే నడకగా ప్రపంచమంతటా ప్రాచుర్యంలోకి వచ్చింది 8 వాక్. చాలా మంది వృద్ధాప్యంలో కర్రల సాయంతో నడుస్తారు. అన్ని వయసుల వారికి మేలు చేసే నార్డిక్ వాక్ లోనూ ఈ కర్రలే ప్రధానమైనవి. సన్నటి ప్రత్యేకమైన కర్రల సాయంతో నడిచే ఈ విధానాన్ని నార్డిక్ వాక్ అంటారు. కర్రల సాయం తీసుకుంటే మనకొచ్చే ప్రయోజనం ఏంటి అనుకోవచ్చు. కానీ ఈ విధానంలో ఇతర ఏ వ్యాయామంలోనూ లేని విధంగా 90% కండరాలు కదులుతాయట. అలాగే మామూలు వాకింగ్ తో పోలిస్తే 46% ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయట. పైగా నడిచినప్పుడు మోకాళ్లపైన ఒత్తిడి ఉండకపోవడం, ఎంత దూరం నడిచినా అలసట రాకపోవడం ఈ వాకింగ్ ప్రత్యేకత. ఫిన్లాండ్ లో మొదలైన ఫిట్నెస్ ప్రేమికులకు ఫేవరెట్ గా మారిన ఈ నడక మన దేశంలోనూ పాపులర్ అవుతోంది. మనిషికి అసలైన వృద్ధాప్యం వయసు పెరిగినప్పుడు కాదు, కాళ్లు అలసిపోయినప్పుడు వస్తుంది. అవును, మన కాలి పిక్కలో సోలియస్ అనే కండరం ఉంటుంది. దీన్ని సెకండ్ హార్ట్ అంటారు. గుండెకు రక్తాన్ని పంప్ చేసే ఈ సోలియస్ మజిల్ చురుగ్గా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా క్రానిక్ కిడ్నీ డిసీజెస్ వంటి దీర్ఘకాలిక సమస్యలున్న వాళ్లకి నడక చాలా అవసరం. లేకపోతే కండరాలు బలహీనపడి మనిషి కుంచుకుపోతాడు. ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి CKD వాక్ చాలా అవసరం. శారీరక పరిస్థితిని బట్టి ముందు నెమ్మదిగా మొదలుపెట్టి తరువాత క్రమంగా వేగం పెంచుకుంటూ వెళ్లాలి. వారంలో 5 రోజులకి తగ్గకుండా ఉదయం 7 నుంచి 10 గంటల మధ్యలో కనీసం 7,000 అడుగుల వరకు వేయాలి. ఈ నడక మధుమేహం, BP ఉన్నవారికి మంచి ఫలితం ఇస్తుంది. ఇవి మాత్రమే కాదు, పరుగులాంటి నడకతో సాగే పవర్ వాక్,
నడకనే ధ్యానంగా భావించే చీ వాక్, బ్రిస్క్ వాక్ వంటివి ఎన్నో ప్రయోజనాలని అందిస్తాయి. ఏ పద్ధతిలో నడిచినా వారంలో 5 రోజులకి తగ్గకుండా కనీసం 150 నిమిషాల నడకని లక్ష్యంగా పెట్టుకుంటే మనసుకి, శరీరానికి సూపర్ ఛార్జింగ్లా పనిచేస్తుంది. కనీసం 7,000 అడుగులు ఆ పైన వేసేవారు 16 రకాల క్యాన్సర్లని రాకుండా అడ్డుకోవచ్చని, గుండె జబ్బు మరణాల్ని 9% వరకు తగ్గించుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.